మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలో కౌరు రాంబాబు అనే దివ్యాంగుడిపై జరిగిన దాడికి పెద్ద మనుషుల సమక్షంలో గొడవ సర్దుబాటు చేస్తున్న సమయంలో గొడవకు సంబంధం లేని వ్యక్తి వచ్చి పోలిశెట్టి బాలసుబ్రహ్మణ్యం అనే దివ్యాంగుడిని విచక్షణారహితంగా దాడి చేశాడు. దీనిని నరసాపురం నియోజకవర్గ మదర్ తెరిసా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఖండిస్తూ నిరసన చేపట్టారు. అనంతరం మొగల్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసు వారిని కోరారు. దుర్భాషలాడుతూ వచ్చేసేసి దొరికినట్టు కరిచేసాడండి. రాంబాబు బొక్క లక్ష్మణరావు అండి కరిచేసేటప్పటికి ఏంటి అబ్బాయి కరిచేసామని చెప్పి మేము లబోదీబో అనేటప్పటికి పారిగెత్తుకొని వచ్చేస్తుంటే వాళ్ళ అబ్బాయి వచ్చి కత్తి గుణపం కూడా తీసాడు. మళ్ళీ వెనకాల వచ్చి తీసేసేటప్పటికి ఏంటని అనేటప్పటికి ఆగు, నేను మా ఊళ్ళో ఉన్నారు, మా ఊళ్ళో ఏం చెప్తారో మా ఊళ్ళకి చేస్తాను నేను చెప్పేసి మా ఊడు వాళ్ళకి ఫోన్ చేసాడండి. ఇలా వికలాంగులు సంఘం ఏదో ఉన్నదంటండి. వాళ్ళు అయ్యేటప్పటికి వాళ్ళు వచ్చారండి. వచ్చేటప్పటికి ముగ్గురు నలుగురు వచ్చారు. ఫస్ట్ ముగ్గురు నలుగురు వచ్చేటప్పటికి అప్పుడు వచ్చి అడిగి అవి చేసేటప్పటికి ఆయన ఏమన్నాడంటే వీళ్ళ సంఘంలో ఒక ఆయన గ్రామంలో పెద్దలు ఉండాలి, మేము చెప్పేస్తాక సరిపోము, గ్రామంలో పెద్దలు అలా నుండి రప్పించండి అంటే మొత్తం చుట్టుపక్కల వాళ్ళని గ్రామంలో వాళ్ళందరినీ రప్పించేటప్పటికి అందరూ తిట్టారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తిట్టారు బూతులు. అలాగని వెళ్ళిపోయాడండి. ఆయన వెళ్ళిపోయి సరే వీళ్ళు వచ్చారు, ఎండ 1:30 మధ్యలో అయిపోతుందని చెప్పి డ్రింక్ ఏదో తెస్తే మా ఇంటి దగ్గర తాగుతుంటే వాళ్ళ అబ్బాయి ఎక్కడికో బయటికి వెళ్ళాడండి. బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ గుణపం కత్తి ఈ పట్టుకొచ్చేసి సవాలు విసిరేసి అలాగని చేసేస్తుంటే ఇంకొక అతను వచ్చి ఎరా నా మీదకి వచ్చేయారు, మీరు గొడవ పెట్టుకుని బాగానే వెళ్ళిపోయారంటే నేను వెళ్ళానండి. మళ్ళీ వెళ్ళేటప్పటికి మొత్తం అక్కడ వాళ్ళు ఎత్త వచ్చినట్టు చేసేసాడు. అక్కడ ఇంచుమించు 100-150 మంది చిల్లర ఉన్నారు. ఉండేటప్పటికి ఈలోగా మా ఘర్షణ జరుగుతుంటే కడాల నాగార్జున అన్న వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు, ఎందుకు వచ్చాడో తెలీదు. వచ్చిన వెంటనే ఆయన పేరేంటో నాకు తెలీదు. బాలుగారు అంటే ఆయన వచ్చేటప్పటికి నీకు ఇక్కడ పని ఏంట్రా, నువ్వు ఎవడోరా, నువ్వు సెటిల్మెంట్ చేస్తాక ఇలాగా కుంటినా కొడక మీ పెన్షన్లు తీయించేస్తాను, అలాగే ఇష్టం వచ్చినట్టు అతను గెంటేస్తాం, ఆయనది బండిది నెంబర్ ప్లేట్ అయ్యి పట్టుపోతాం నా అలరాలర చేసేస్తే మళ్ళీ మేము సంఘ పెద్దలకు చెప్పాం. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మేము మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.